హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. మన ఛానల్లో అయితే మనము చాలా లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే చేసుకున్నాం కదండి. మళ్ళీ ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. నేను అదేంటంటే సింపుల్గా చేసుకునే కాలీఫ్లవర్ రైస్ అన్నమాట. చాలా సింపుల్గా 10 మినిట్స్ టు 15 మినిట్స్లో మనము ఈ లంచ్ బాక్స్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసేసుకునేయచ్చండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తినే ఒక లంచ్ బాక్స్ రెసిపీ అన్నమాట ఇది. ముందుగా స్టవ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ దాకా వాటర్ యాడ్ చేసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. మనం ఇందులో కాలీఫ్లవర్ ముక్కలను అయితే ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్లోకి అయితే మనము ఈ కాలీఫ్లవర్ పీసెస్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. కాలీఫ్లవర్ని మరీ చిన్నగా కట్ చేసుకోకండి, ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి, అప్పుడే మనకు రుచి బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ అన్నింటినీ మనము బాగా ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ మెత్తగా ఉడికించుకుంటున్నాను, అంటే మరీ మెత్తగా కాదండి, ఒక 90% దాకా కుక్ చేసుకోవాలన్నమాట మనము. ఇప్పుడు వాటిని డ్రైన్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. స్టవ్ మీద ఇలా ఒక మందంగా ఉండే కడాయిని అయితే పెట్టుకోవాలండి. ప్యాన్ అయితే బాగా వేడవ్వాలండి. వేడైన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలానే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఇందులోనే మనము వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ 1 కప్, ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఫ్రెంచ్ బీన్స్ 1 కప్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో వెజిటేబుల్స్ అయితే పూర్తిగా మీ ఆప్షనల్ అండి, బట్ వేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఎలానో మనము కాలీఫ్లవర్ యూజ్ చేస్తున్నాం కదండి, వాటితో పాటు ఇలా కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ మనము చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. కాలీఫ్లవర్ ఈ స్టేజ్లోనే ఎందుకు వేసానంటే మనము 90% కుక్ చేసుకున్నాం కదండి, ఇంకా కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి ఇందులో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. కాలీఫ్లవర్ మొత్తం మెత్తగా ఉడికించుకున్నారంటే విరిగిపోతుందండి, అందుకనే ఇలా ఉడికించుకోవాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మనము ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా సరే ఇలా మందంగా ఉండే కడాయిని పెట్టుకుంటేనే బాగుంటుందండి. ఇందులో రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా మనం గరం మసాలా వేసుకోవాలండి. కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి, చాలా కొద్దిగా వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటినీ మనము ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనము మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ప్యాన్ అయితే బాగా వేడిగా ఉండాలన్నమాట. ఇందులోనే మీ కారంకి తగ్గట్టుగా మిరియాల పొడి కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఇక్కడ కారం అయితే యూజ్ చేయమండి, ఈ మిరియాల పొడే యూజ్ చేస్తున్నామండి కారం కోసం. సో మీరు మీ స్పైస్కి తగ్గట్టుగా అయితే వేసుకోవాలి. ఇందులో మనము ఎలాంటి సాసెస్ అయితే యాడ్ చేయటం లేదండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిందండి వెజిటేబుల్స్. ఇందులో ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేసుకునే రైసే తీసుకున్నానండి, మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. రైస్ని బాగా పొడి పొడిగా ఉడికించుకొని బాగా చల్లార్చుకోవాలండి. ఇప్పుడు ఇందులో వేసిన తర్వాత రైస్ అయితే మళ్ళీ బాగా వేడెక్కాలన్నమాట. ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్కి బాగా చల్లగా అయిన రైస్ని వేసుకొని అది బాగా వేడెక్కేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ వెజిటేబుల్స్ రైస్ అంతా బాగా కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి. రైస్ మళ్ళీ మనకు బాగా వేడెక్కేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక గరిటెతో ఫ్రై చేస్తుంటే కొంచెం కష్టం అనిపిస్తుందండి, అందుకనే ఇలా రెండింటితో ఈజీగా ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే ఈజీగా ఫ్రై అయిపోతుంది. చూసారా, చూడటానికే ఎంత కలర్ఫుల్గా ఉందని. ఈ స్టేజ్లో మీరు మీ ఉప్పు కారం సరిపోలేదంటే చెక్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. చూసారా అంతా ఎంత చక్కగా మిక్స్ అయిపోయిందో. ఇప్పుడు రైస్ని అయితే ఇలా కొంచెం సేపు కలుపుతూ ఉన్నారంటే బాగా వేడెక్కుతుందండి. అప్పుడు మన రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇందులో ఫైనల్లీ మీరు కావాలంటే కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే కూడా బాగుంటుందండి టేస్ట్ అయితే.
చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే మన కాలీఫ్లవర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడటానికే చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. వితిన్ ఒక 15 to 20 మినిట్స్లో అయితే మనము ఈ లంచ్ బాక్స్ రెసిపీని అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. ఇందులో అన్ని వెజిటేబుల్స్ మిక్స్ అయి ఉంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. చాలా బాగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి. చూసి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు